ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల మీద దేశవ్యాప్తంగా చర్చ జరిగితే రకరకాల అనుమానాలు ఆధారాలతో సహా బయటకు వస్తే దాన్ని నివృత్తి చేయాల్సిన ఏ వ్యవస్థ ముందుకు రాలేదు. సరే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కొన్ని ఈవీఎంలు వీవీప్యాట్ స్లిప్పులను రీవెరిఫికేషన్ చేసే అవకాశాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు నుంచి పోటీ చేసిన, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన మరికొంతమంది అప్లై చేసుకుంటే దాన్ని కూడా అధికారులు మేము ఆ పని చేయలేమని చెప్పి చేతులు ఎత్తేస్తే చివరికి ఓవరాల్ ఎపిసోడ్ మీద సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వీటిని రీవెరిఫికేషన్ చేయండి అని హైకోర్టులో వీళ్ళు పిటిషన్లు వేస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దాని మీద వాదనలు ముగించి తీర్పు రిజర్వ్ చేసి ఉంచి 19వ తేదీ, ఈ రోజుకు కరెక్ట్గా 4 రోజులైంది, విజయవంతమైన 30వ రోజు. మాకు పాతకాలంలో బండ్లు వస్తుండే. మీ అభిమాన విజయ్ కుమార్ థియేటర్లో విజయవంతమైన 7వ రోజు కొనసాగుతుంది, విజయవంతమైన 7వ రోజు అని సినిమా పేరు చెబుతుంది. ఇప్పుడు కూడా ఈవీఎంల మీద తీర్పు, ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రొసీజర్ మీద తీర్పు, విజయవంతమైన 30వ రోజు తీర్పు రిజర్వ్ కాబట్టి విజయవంతమైన 30వ రోజు. ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. విజయవంతమైన 30వ రోజు దాని మీద పిటిషన్ వేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారిపోయి మళ్ళీ ఎవరికి వ్యతిరేకంగా పిటిషన్ వేసారో ఆ కూటమిలోనే జరిపాయి. ఇవన్నీ ఒకదానికొకటి ఏమైనా లింక్ అయి ఉన్నాయో అర్థం కాదు. చి ఏం వ్యవస్థలో, ఏం దారుణమో. వద్దురా బాబు, ఇలాగా మనం అప్డేట్ అవ్వలేము. యాడని దుర్మార్గంగా యాడ్ అప్డేట్ అవుతాము. ఏదైనా ఫెయిర్నెస్ కావాలనుకుంటాం. ఇదేంటి ఇది? తీర్పు రిజర్వ్ చేసి ఆ పిటిషన్ వేసిన ఆయన ఎవరికైతే వ్యతిరేకంగా పిటిషన్ వేసారో దాంట్లో చేరిపోయాను. ఇంకేముంది మాట్లాడుకోవడానికి? కేవలం గొప్పెడు మంది రాష్ట్రాలను, దేశాలను, మొత్తం ప్రజాస్వామ్యాలను, రాజ్యాంగాలను, వ్యవస్థలను ధ్వంసం చేసి, నాశనం చేసి ఏముంది? న్యాయ వ్యవస్థలో ఒక నలుగురిని పట్టుకొని మీడియా మొత్తం కొనేసి వీళ్ళు ఏం చెబితే అదే సోషల్ మీడియాను కొనేసి ఇంత డబ్బులు ఎదజల్లేసి మొరగడానికి నలుగురు కుక్కలను పెట్టుకొని ఆడ ఈడ మొత్తం ఈ దేశాన్ని కంట్రోల్ చేసేయచ్చు. రాష్ట్రాన్ని కంట్రోల్ చేస్తున్నారు, దేశాన్ని కంట్రోల్ చేసే వాళ్ళు దేశాన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఈ ఆడ వ్యవస్థలు ఉన్నాయి. ఏ వ్యవస్థ అయినా సక్రమంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తుందా? ఒక్క వ్యవస్థ అయినా ఎవరి కోసం ఏమి పనిచేస్తున్నాయి? గుప్పెడు మంది ప్రయోజనాలు ఎట్లా కాపాడాలని చెప్పి పనిచేస్తున్నాయి. దాన్ని జనాన్ని కూడా వాళ్ళ ఏమంటారు వాళ్ళ ట్రాక్లు తీసుకొచ్చే మొత్తం వాళ్ళని మిస్లీడ్ చేసుకుంటూ మైండ్ గేమ్ చేసేకి పనికి మళ్ళీ పత్రికలు, టీవీ ఛానళ్ళు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఒక్కడు 100 అకౌంట్లు పెట్టుకొని వేరు వేరు పేర్లతో వాళ్ళు మొత్తం నాశనం చేసేస్తున్నారు. యాడ వ్యవస్థలు మాట్లాడుకోవడానికి యాడ ఈవీఎంల మీద రీవెరిఫికేషన్, ఎక్కడ తీర్పు, ఎన్ని రోజులు, ఏంది ఇదంతా? పని అండి మనకెందుకు బీపీ.